వినియోగించుకోవటం కోసం ఒక మిషన్ మొదలు పెడతారు. ఆ మిషన్ని డిస్టర్బ్ చేసి దాన్ని తిరిగి ప్రజలకు చేర్చటం అంటే లోక కళ్యాణం కోసం వినియోగించుట అనేది దైవ కార్యం లేదు దైవ సంకల్పం అనుకుంటే దాన్ని నెరవేర్చడానికి ఇంకో టీం బయలుదేరుతుంది. ఫైనల్గా వాళ్ళు గెలుస్తారు, వీళ్ళు ఓడిపోతారు. ఇదే కథ. రైట్. అలాగే ఈ కల్కిలో ప్రభాస్ డిక్షన్కి సంబంధించి కూడా డిస్కషన్ అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో జరుగుతుంది. ఎందుకంటే డిక్షన్ విషయంలో ఆయనకు కొంత వెనుకబాటుతనం ఉంది. అందులో మిథాలజీ రిలేటెడ్లో ఆయన కొంత యాస అది ఇంకా ఆ ఫ్లేవర్ ఆయనకు అట్లే ఉండిపోయింది. దాన్ని ఓవర్కమ్ చేయగలిగాడా లేదా అనే సందేహాలు వస్తున్నాయి. గ్రాంధికము అనేది అంటే శుద్ధ గ్రాంధికం అనేది నడవాలి ఆ క్యారెక్టర్లో అనుకుంటే అది ఎలా డెలివర్ చేయగలిగాడు ఆయన అనేది మనం ఆల్రెడీ ఇంతకుముందు ఆదిపురుష్ సినిమాలో చూసాం. తను కొంత ప్రయత్నపూర్వకంగా కష్టపడ్డాడు ఆ సినిమాలో ఆదిపురుషులో. ఇందులో కూడా అంతకు మించిన కష్టం అయితే కనిపించదు డెఫినెట్గా. సో డిసప్పాయింటింగ్ ఉంటుంది, కొంచెం ఉంటుంది. అది ఇక తప్పదు, అది దాన్ని అలా నడిపించటమే, దాన్ని అంగీకరించడం మించిన ఇది లేదు. సో బహుశా ఇది ఓవర్కమ్ చేయించడం కోసం అని చెప్పి ఇన్ని రకాల పాత్రలు, ఇన్ని చుట్టూ కథనాలు తిప్పించి కొంత జనాలు మరిపించే ప్రయత్నం ఏదన్నా లేదు. అంటే అసలు ఆ కథే అలా జనాల్ని ఇప్పుడు ప్రస్తుతం కండిషన్ ఏంటంటే, సినిమా కండిషన్ ఏంటంటే థియేటర్లకు జనాలు వస్తారా రారా అనేది ఒక గొడవ ఉంది. థియేటర్లకు జనాల్ని రప్పించాలంటే సినిమా అద్భుత రసంలో నడవాలి, అంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనేది ప్రధానం కావాలి. అందుకోసం డిజైన్ చేస్తున్నారు. రకరకాల క్రియేటివిటీస్ అన్నీ వాడి ఈ తరహా సినిమాలు డిజైన్ చేయటం వెనకాల ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం అదే. టికెట్టు ఎలా తెంపాలి అనే దగ్గర మొదలవుతుంది ఆలోచన. ఈ టికెట్టు ఎలా తెంపాలి అంటే థియేటర్కి వచ్చి జనాలు ఎంజాయ్ చేసే సినిమా ఇదని అనిపించాలి. రెండోది కల్కికి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఈ బుకింగుల దగ్గర కనిపించిన ఆన్లైన్ బుకింగ్ దగ్గర కనిపించిన రష్కి కారణం ఈ డిజైనింగ్లోకి పిల్లలు అట్రాక్ట్ అయ్యారు. ఈ మైథాలజీని అలాగే హాలీవుడ్ తరహా చిత్రీకరణ ధోరణుల్ని సమ్మిళితం చేయటం ద్వారా వీళ్ళు ఒక తరహా ప్రేక్షకుల్ని బాగా అట్రాక్ట్ చేయగలిగారు. దీనికి బజ్ లేదు అని రకరకాల చర్చలు వినిపించినప్పటికీ ఇది తన టీజర్ల ద్వారా ప్రమోషనల్ యాక్టివిటీ, వాళ్ళు ఇతరత్రా తీసుకున్నటువంటి ప్రమోషనల్ యాక్టివిటీ, అలాగే అమితాబ్ క్యారెక్టర్ని రివీల్ చేసిన పద్ధతి, కమల్ హాసన్ క్యారెక్టర్ని రివీల్ చేసిన పద్ధతి, ఇవన్నీ కూడా ఎవరిని వాళ్ళు టార్గెట్ చేశారో వాళ్ళకి రీచ్ అయినాయి. ఆ పిల్లలు అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ఇటువైపుకి ఒక దృష్టి పెట్టారు. అదే కనిపిస్తోంది మనకి ఇక్కడ, ప్రెజర్కి కారణం అదే. సో ఇది జాతీయ స్థాయిలో ఉంది. అలాగే బాహుబలి డిజైనింగ్లో ఆయన మార్కెట్ స్ట్రాటజీ కేవలం పాన్ ఇండియా మాత్రమే. మైథాలజీని ఈ కాంప్లెక్స్ లాంటి ఆలోచనల్ని మిక్స్ చేయడం ద్వారా కల్కిని ప్రపంచ ప్రేక్షకుల ముందుకి పంపు చేయాలి అనేటువంటి ఆలోచన ఇతనికి ఉంది, నాగశ్విన్కి. సో ఇది వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్న సినిమా. అందుకని ఈ మైథాలజీ ఇవన్నీ పట్టుకొచ్చాడు ఆయన. పట్టుకొచ్చి ఈ తరహా డిజైన్ చేశాడు. మహానటితో ఆయన ఒక లెవెల్ టేకింగ్ చేయగలడు అనేది ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. నిజానికి బాహుబలి సినిమా కంటే ముందు రాజమౌళి నేను ఈ తరహా సబ్జెక్టులు హ్యాండిల్ చేయగలను, ఆ కెపాసిటీ నాకు ఉంది అని ప్రూవ్ చేసుకోవడం కోసమే మగధీర చేశాడు. మగధీర అనే టెస్ట్ సక్సెస్ అయింది, తర్వాత బాహుబలికి వెళ్ళాడు ఆయన. అలాగే మహానటి అనేటువంటి ఒక టెస్ట్ పాస్ అయ్యాడు నాగశ్విన్. ఆ పాస్ అవడం వలన ఆయన ఈ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయగలడు అనేటువంటి కాన్ఫిడెన్స్ ఆడియన్స్కి ఇచ్చాడు, ప్రొడ్యూసర్కి ఇచ్చాడు, అలాగే డబ్బులు పెట్టేటువంటి వాళ్ళకి ఇచ్చాడు, ఫైనాన్సర్స్కి ఇచ్చాడు. ఆ హోప్ మీద డిజైన్ అయినటువంటి సినిమా ఇది. అది ఇంకా నాగశ్విన్ పార్ట్కి. ప్రభాస్ పార్ట్కి వచ్చేప్పటికీ సోది పురుష్ అని కావాలని చెప్పి సోషల్ మీడియాలో ఆయన్ని పాపం చాలా ఇబ్బంది పెడుతూ ట్రోల్ చేశారు. వాస్తవంగా ఆయన కమిట్మెంట్ విషయంలో ఎటువంటి సందేహం లేదు, ప్రభాస్ కమిట్మెంట్ విషయంలో. బట్ అక్కడ మరి డైరెక్టర్ బహుశా ఉత్తరాదివాడు కావటం లేదండి. అంటే ఓం రౌత్ కూడా ఈ లిమిటేషన్స్ ఉన్నాయి. అతను కూడా ఈ జనరేషన్ ఆడియన్స్కి రామాయణాన్ని ఎలా కనెక్ట్ చేయాలి అని అనుకుని
ఆయన బుర్రలో కూడా ఈ మార్వెల్ సినిమాలు, హాలీవుడ్లో వస్తున్నటువంటి బీభత్స రసంలో నడిచేటువంటి సినిమాలు, వీటి డిజైనింగ్ ఇదంతా ఉంది. దాన్ని రామాయణంలోకి ఎలా అడాప్ట్ చేయాలి అనే దగ్గర చిన్న కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్ వలన ఆయన ఏం చేశాడంటే ఆయన టేకింగ్ స్టైలు రామాయణాన్ని రెడిక్యూల్ చేసినట్టుగా అనిపించింది ప్రేక్షకులకి. అది ఆ సినిమా ఫెయిల్యూర్కి కారణం. అయితే ప్రభాస్ సిన్సియర్గా నమ్మాడు, అతన్ని ఓం రౌత్ని నమ్మాడు, సీరియస్గా సిన్సియర్గా నమ్మాడు. తీరా ఆ టెక్నిక్ వర్కౌట్ కాక దెబ్బతింది. దాదాపు అదే టెక్నిక్ ఇక్కడ వాడుతున్నారు ఇది కూడా. కాకపోతే ఈ బ్లెండ్లో మీకు అది కనిపించదు. ఆ జాగ్రత్తలు అయితే నాగాశ్విని తీసుకొని ఉండదు. లేదు అసలు ఈ బ్లెండ్లో మీకు ఇప్పుడు రామాయణాన్ని కూడా ఈ తరహా పద్ధతిలో చెప్పచ్చు. అంటే నువ్వు ప్రజెంట్ ఆడియన్స్కి రామాయణం చెప్పడం కోసం దాన్ని రెడిక్యూల్ చేయక్కర్లేదు. నేను అందుకోసమే ఇందాక ఎన్టీ రామారావు గారి ప్రస్తావన తీసుకొచ్చింది. ఆయన మీద కమలాకర్ కామేశ్వరరావు గారు ఒక కామెంట్ చేశాడు. అంటే మీ సినిమాల్లో పురాణ విమర్శ కొంచెం అతిగా ఉంటుంది అనే మాట వాడాడు ఆయన. వాడినప్పుడు ఎన్టీఆర్ ఇచ్చిన రిప్లై ఏంటంటే, నేను పురాణ విమర్శ చేస్తాను కానీ